బ్లాక్ బాక్స్ అనే పేరు వినిపించినప్పుడల్లా మనకు విమాన ప్రమాదాల్లో దర్యాప్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన పరికరం గుర్తొస్తుంది. ఇది ప్రతి పెద్ద విమానంలో తప్పనిసరిగా ఉంటే ఒక రికార్డింగ్ పరికరం. ఇక ఒక విమానం ప్రమాదానికి గురైన తర్వాత దాని అసలు కారణం ఏమై ఉండొచ్చు? పైలట్ తప్పిదమా, ఇంజిన్ ఫెయిల్యూరా, లేక వాతావరణ పరిస్థితుల? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం దర్యాప్తుదారులు వెతికేది ఒకటే, బ్లాక్ బాక్స్. బయటకు కనిపించని ఎన్నో నిజాలు, చివరి క్షణాల్లో జరిగిన సంభాషణలు, విమానంలో ఏం జరిగిందో చెప్పే ఏ ఒక్కరు లేకపోయినా మాట్లాడేది ఈ బ్లాక్ బాక్స్ నే. అంతిమంగా ఇది మాత్రమే ఒక విమానం నిజమైన కథను చెప్పగలదు. ఈ వీడియోలో మనం బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దర్యాప్తులో ఎలా సహాయపడుతుంది అనే వివరాలను తెలుసుకుందాం. బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. మొదటిది ఫ్లైట్ డేటా రికార్డర్. విమానం వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, కాక్పిట్ వాయిస్ రికార్డర్, పైలట్ల సంభాషణలు, విమానంలో ఇతర శబ్దాల రికార్డ్ చేస్తుంది. పేరుకే బ్లాక్ బాక్స్, కానీ ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇది ఏ తీవ్రమైన ప్రమాదాన్నైనా, ఎంతటి అగ్నినైనా తట్టుకునేలా రూపుదిద్దుకున్న క్రాష్ రెసిస్టెంట్ డివైస్. ప్రతి కమర్షియల్ విమానంలో ఇలాంటివి 2 రికార్డర్లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, నియంత్రణ, ఉపరితలాల కదలికలు వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది. రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది కాక్పిట్ లో పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో వారి కమ్యూనికేషన్లు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఈ 2 రికార్డులలోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో, పైలట్లు ఏమి మాట్లాడారో, ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు చేసుకుంటారు. బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను జరగకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అందుకే బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదంలో కారణాలను గుర్తించేందుకు కీలక సాక్ష్యం. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం సులువు అవుతుంది. బ్లాక్ బాక్స్ లభించాక ఏం చేస్తారు? బ్లాక్ బాక్స్ ను DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు, ఆడియో డేటాను తీస్తారు, ఇక రాడర్, ATC లాంగ్స్ తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి కొన్ని రోజుల నుంచి వారం వరకు పడవచ్చు. గతంలో బ్లాక్ బాక్స్ ద్వారానే దర్యాప్తు. జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం 2015, ఇక మలేసియా ఎయిర్ లైన్స్ విమాన ప్రమాద కేసులు 2020, కోజికోడ్ విమాన ప్రమాదం దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలక ఆధారమైంది. అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు, రన్వే పరిస్థితులు అన్ని దీని ద్వారానే తెలిసాయి. సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ బ్లాక్ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి.